హాయ్ అండి, నమస్తే. నేను మీ శోభారాణి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అదేవిధంగా ఈ రోజుల్లో ఇంకొక ప్రాబ్లం థైరాయిడ్ అంటే ఏజ్కి సంబంధం లేకుండా అయిపోయింది. ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని చూసినా థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నారు, పెద్దవాళ్ళని చూసినా థైరాయిడ్ ప్రాబ్లం అంటున్నారు. సో అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్కి ఏం ఆసనాలు వేస్తే అది స్టిమ్యులేటెడ్గా ఉంటుంది అనేది మనం ఈరోజు కొన్ని ఆసనాలతో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం వెళ్దాం ఉస్ట్రాసన. ఉస్ట్రాసన అనగానే మీరు ఎలా రావాలి అంటే మీ యొక్క నీల్ డౌన్ పొజిషన్కి రావాలి. ఇలా నీస్ హిప్ విత్ ద పార్ట్ పెట్టుకున్నాక తర్వాత మీ యొక్క పామ్స్ని మీ యొక్క వేస్ట్ మీద పెట్టుకొని స్లోగా పుష్ యువర్ బెల్లీ ఫార్వర్డ్. మీ యొక్క ఎలా అంటే బెల్లీ బ్యాక్ చేసి బ్యాక్ వెళ్ళకూడదండి. మీ యొక్క నీ అండ్ మీ యొక్క బెల్లీ ఇన్ వన్ లైన్ ఉండాలన్నమాట. ఓకే, ప్లేస్ యువర్ పామ్స్ ఆన్ యువర్ వేస్ట్ అండ్ బెండ్ బ్యాక్ అండ్ ట్రై టు స్ట్రెచ్ యువర్ హెడ్ టువర్డ్స్ బ్యాక్. డ్రాప్ చేయండి, మీ యొక్క హెడ్ని డ్రాప్ చేయాలి అనమాట. డ్రాప్ చేసినప్పుడు మీ యొక్క స్ట్రెచ్ అనేది మీ యొక్క నెక్లో ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నెక్లో పడుతుందో ఆ గ్లాండ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. పుష్ యువర్ బెల్లీ ఫార్వర్డ్ అండ్ డ్రాప్ యువర్ హెడ్. ఈ విధంగా ఒక 8 బ్రెత్స్ ఉండండి. ఇది మాకు ఈజీగానే ఉంది అని అనుకున్నారు అనుకోండి, మీ యొక్క హ్యాండ్స్ని మీ యొక్క హీల్స్ పైన పెట్టి ఇంకా కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్గా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నౌ పుష్ యువర్ బెల్లీ ఫార్వర్డ్, raise your right hand up and place your right palm on your right heel and take your left hand also up and place your palm on your heel and drop your head. 1 2 3 4 5 6 7 and 8. Slowly relax your hands and relax your body. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనము సర్వాంగాసన అనేటటువంటి ఒక ఆసనాన్ని చేసుకోబోతున్నాము. ఇది కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్ ఉండండి. నేను ఫస్ట్ మీకైతే అడ్వాన్స్ 1 చూపిస్తాను, తర్వాత బేసిక్ 1 కూడా వాల్ సపోర్ట్తో ఎలా చేయాలి అనేది చూపిస్తాను అన్నమాట. ఓకే, సర్వాంగాసనలో మీ యొక్క లెగ్స్ని అప్ చేసిన తర్వాత మీరు ఒక హోల్డ్ చేయాలి ఒక 8 బ్రెత్స్. అయితే 8 బ్రెత్స్ నేను హోల్డింగ్లో ఉన్నప్పుడు వీ వోంట్ టాక్. ఆ ఆసనాలో మనము మాట్లాడకూడదు అన్నమాట. సో కౌంట్ వచ్చేసి ఇన్నర్గా జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నౌ స్లోలీ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. Yes, slowly take your legs towards your hip joint and slowly raise your hip up. Hip up చేయండి, హోల్డ్ చేయండి యొక్క మీ పామ్స్ని మీ యొక్క హిప్ డౌన్ భాగంలో లిఫ్ట్ చేసి స్లోలీ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి స్టే. స్లోగా ఈ విధంగా డ్రాప్ చేయండి. లెగ్స్ అప్ చేసిన తర్వాత మీ యొక్క నెక్ బెండ్ అయిన తర్వాత మీరు మాట్లాడకూడదు అనమాట ఆ ఆసనాలో. ఓకేనా, ఇది కూడా మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ పైన చాలా బాగా వర్క్ అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు మత్యాసన చేసుకుందాం. ఈ మత్యాసన వల్ల కూడా మనకి 2 విధాలుగా వర్క్ అవుతుంది. 1 ఈజ్ ద కౌంటర్ అండ్ సేమ్ థింగ్ థైరాయిడ్ పైన. ఎప్పుడైతే కూడా మనము ఈ విధంగా నెక్ని ప్రెస్ చేసామో కౌంటర్ కంపల్సరీ చేయాలండి. ఎప్పుడైనా ఫార్వర్డ్ బెండ్ చేసామా బ్యాక్ బెండ్ చేయాలి. ఎప్పుడైతే నెక్ని ఈ విధంగా ప్రెస్ చేసామా కంపల్సరీ కౌంటర్ అనేది చాలా అవసరం. సో థైరాయిడ్ పైననే చేస్తున్నాం, మనకి కౌంటర్ లాగా వస్తుంది. అండ్ ఈ మత్యాసన చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా చేయాలి అంటే లెగ్స్ స్ట్రెచ్ చేసైనా చేసుకోవచ్చు, ఆర్ మేము చేయగలుగుతాము, మేము కొంచెం లిటిల్ బిట్ అడ్వాన్స్గా చేయగలుగుతాము అనుకుంటే యూ కెన్ గో విత్ పద్మాసన చేసుకోండి.
పద్మాసన చేసుకొని మీ యొక్క ఎల్బోస్ని గ్రౌండ్ పైన పెట్టుకోండి. గ్రౌండ్ పైన పెట్టుకొని నిదానంగా మీ యొక్క హెడ్ని బ్యాక్కి డ్రాప్ చేయండి. సేమ్ థింగ్, హెడ్ డ్రాప్ చేశాక ఓంట్ టాక్ ఇన్ ఆసన, రైట్? Slowly relax your head and release your legs. సేమ్ థింగ్, ఇప్పుడు ఎలా అయితే పద్మాసన చేసామో మేము పద్మాసన చేయలేమండి, మాకు రాదు అనుకున్నప్పుడు హ్యాపీగా మీ యొక్క లెగ్స్ని రిలాక్స్ చేసి జస్ట్ హెడ్ని డ్రాప్ చేయండి. ఆ విధంగా హెడ్ని డ్రాప్ చేసి ఒక 8 బ్రెత్స్ ఉన్నారు అంటే మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయ్యి కొంచెం వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. హై ఫైబర్ ఉండేలాగా చూసుకోండి మీరు తీసుకునేటటువంటి డైట్లో. సో క్యాలీఫ్లవర్, క్యాబేజీ, సోయాని కొంచెం తీసుకోవడం స్టాప్ చేయండి. హై ఫైబర్ ఉండేలాగా మీ ఫుడ్ తీసుకొని ఈజీగా డైజెషన్ అయ్యేలాగా చూసుకోండి. ఇలా ఆసనాసే కాదు, వీటిలో కొంచెం బ్రెత్ వర్కౌట్ని, చిన్న బ్రెత్ వర్కౌట్ని చేసుకుందాం. ఉజ్జాయి బ్రెత్ అంటారనమాట. ఈ బ్రెత్ చేస్తే మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ పైన కొంచెం ఉంటుంది. ఉజ్జాయి బ్రెత్ అంటే ఏంటి, ఎలా చేయాలి అంటే జస్ట్ మీరు నార్మల్గా బ్రీత్ తీసుకుంటున్నట్టే నోస్తో బ్రీత్ తీసుకోండి. బట్ మీరు ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తారో ఆ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీ యొక్క ఈ ఏరియా అంటే మీ యొక్క థ్రోట్ ఏరియాని ఇన్వాల్వ్ చేసి అని మీ యొక్క థ్రోట్ ఏరియాని ఇన్వాల్వ్ చేయండి. అంటే మీ యొక్క థ్రోట్లో ఎలా అవుతుందంటే మీరు బ్రెత్ తీసుకుంటూ ఉంటే బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ లిటిల్ బిట్ మీ యొక్క ప్రెషర్ దాంట్లో ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఆ థైరాయిడ్ గ్లాండ్ పైన వర్క్ చేయటం స్టార్ట్ అవుతుంది. బ్రీత్ తీసుకోండి. ఈ విధంగా బ్రెత్ చేసినట్టయితే ఇక గ్లాండ్కి అవుతుంది. దీంట్లో ఎలా సిట్టింగ్, మీరు ఎలా అయినా కూర్చోండి, అర్ధ పద్మాసన ఆర్ సుఖాసన, ఆర్ మేము కింద కూర్చోలేము అనుకుంటే యూ కెన్ సిట్ ఇన్ చైర్. కంఫర్టబుల్గా కూర్చోండి, స్పైన్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. హ్యాండ్స్ పామ్స్ ఫేసింగ్ టువర్డ్స్ సీలింగ్. ఎప్పుడు కూడా పామ్స్ టువర్డ్స్ సీలింగ్ ఆర్ ఓపెన్ పామ్స్ ఆర్ ముద్రాస్ ఏదైనా పెట్టుకోండి, కానీ డౌన్వర్డ్స్ ఫేస్ చేసి ఉంచకండి ఎప్పుడైనా ఇలా బ్రెత్స్ చేస్తున్నా, మెడిటేషన్స్ చేస్తున్నా కూడా. ఓకే, ఈ విధంగా ఒక 2 minutes 3 minutes కొన్ని ఆసనాస్ చేసుకోవడం. ఈ 2 minutes 3 minutes కొంచెం బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేసుకొని మీ స్ట్రెంగ్త్ పెరిగాక నిదానంగా పెంచుకుంటూ వెళ్ళండి. మీలో వచ్చే మార్పుని గమనించండి. థ్యాంక్ యూ.